నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి జైల్లో మలాఖాత్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలేశాడు, మామూలుగా లేదు. వీడియో మాత్రం నిజంగా చెప్తున్నా, అసలు జగన్మోహన్ రెడ్డిని ఇంత ఇంత నాలెడ్జీ ఉన్నటువంటి వాడిని ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినందుకు నిజంగా ఆ కార్యకర్తలకు మనం మాత్రం దండం పెట్టాలి. మామూలుగా కాదు, దండం పెట్టాలి వాళ్ళని. అవసరమైతే వాళ్ళ కాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి బూమ్ బూమ్ లేదా బ్రిటిష్ ఎంపైర్ బీర్లతో కడిగినా కూడా పాపం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాలెడ్జీ మామూలుగా లేదు. ఒకసారి ఆ ప్రెస్ మీటు ఆయన ఏదేం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కౌంటర్ ఇద్దాం. సో ఒకసారి మీరు అందరూ కూడా వీడియో చూడండి. యాక్సిడెంట్ జరిగితే అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ ఆయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బతికించారని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు అందరి ముందర. జరిగేదంటే అందరి ముందర జరుగుతాన్న విషయాలే. అంటే ఆ మనిషిని కాపాడడం కోసం తాపత్రయపడ్డాడు. 108 ఫోన్ చేసినాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన ఆయనే. మరి ఎవరైనా కూడా దాన్ని కప్పాలనో ఇంకొకటి చేయాలని ఎవరు తాపత్రయపడాల. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్పనిచ్చి, దానికి బాధపడుతున్నారు తప్పనిచ్చి అయితే ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు. పాపం చేయగలిగింది ఏముంది? చూశారు కదా ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పిల్లాడు ఏదో దురదృష్టవశాస్తు యాక్సిడెంట్ చేశాడు, యాక్సిడెంట్లో గుద్దిన తర్వాత అతను ఎక్కడికి పారిపోకుండా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడంట ఎలాగా సిపిఆర్ చేయాలనేది వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడంట. ఆ నేర్చుకున్నటువంటి సిపిఆర్ని అక్కడ అబ్బాయి మీద ప్రయోగించినప్పటికీ కూడా పాపం అతను బతికలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు ఇంతంటే ఇంత, నేను అంటున్నా కనీసం ఇంత మరీ పెద్దగా అవసరం లేదు, ఇంత ఆవగింజంత అయినా బుర్రలో గుజ్జుందా లేదా నీకు? అసలు గుజ్జుందా నీ కాడ? ఎందుకంటే ఇంకా అటాంచి నేను జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లాన్ని చూపిస్తున్నాడు, ఇలా చూపిస్తున్నాడు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి వాడిని తీసుకొచ్చేటప్పుడు కనీసం ఆ మూతికి కాసిన కాటుకన్నా పెట్టి ఆ మూతికి మీసాల్లాగానే తయారు చేస్తే బాగుండు. ఎందుకంటే 18 సంవత్సరాల దాటిని అనుకోవచ్చు. వాడికి 17-18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి కుర్రాడు. 17-18 సంవత్సరాల లోపు అంటే మైనర్ బాలుడికి బైక్ ఇచ్చినటువంటి బైక్ ఓనరు తోలినోడు ఇద్దరూ కూడా చట్టరీత్యా నేరస్తులే అయినటువంటి, కనీస అవగాహన లేనటువంటి, కనీస ఆలోచన లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో మనం కలిగినందుకు మనం నిజంగా చాలా బాధాకరం. అసలు నేను ఇంకేం మాట్లాడను. ఆ పిల్లాడు సిపిఆర్ చేశాడా, ఇంకోటి చేశాడా పక్కన పెట్టేసేయండి. ఆయన పద్దాకలు ఇంకా ఇలా చూపిస్తున్నాడు, ఇలా వాడి వయసు చూడరా. కనీసం వాడినన్నా పక్కకి నెట్టి వాళ్ళ పెద్ద కొడుకున నెట్టి పెట్టుంటే సర్లే పానీలేరా బాబు. 18-19 ఏళ్ళు పైన వాడికి 17-18 నిండా 17 ఉంటే అనుకుంటున్నా. వాడు ఆధార్ కార్డు బయట పెడితే బయటపడిద్ది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమంటున్నానంటే, కనీసం మీరు మాట్లాడేటప్పుడు ఒంటి మీద సోయిండి మాట్లాడాలి. సీదిరి అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారు? నువ్వేమంటున్నావు? అతని బైక్ తగిలింది, ఇతనే 108కి ఫోన్ చేశాడు. 108కి ఫోన్ చేసిన తర్వాత అతనికి ఫస్ట్ ఎయిడ్ ఇతనే చేశాడు. అయినప్పటికీ సిపిఆర్ చేసినప్పటికీ కూడా అతను అంటే ఇతను తగలటంతో అతను చనిపోయాడు అనేది మనోడు చెప్తున్న మాట. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత సీదిరి అప్పలరాజు ఏం చేయాలి? తన కొడుకుని తీసుకెళ్ళి స్టేషన్లో అతనికి ఏదో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయించి తన కొడుకుని తీసుకెళ్ళి స్టేషన్లో అప్పచెప్పాలి.
మా కొడుకు పలానా పొరపాటున బైక్ యాక్సిడెంట్ చేశాడండి, పలానా వ్యక్తి చనిపోయాడు అని చెప్పి అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత, అమ్మ మా వల్ల అన్యాయం జరిగింది కాబట్టి మేము మా కుటుంబం తరపున ఇదిగో మీ కుటుంబానికి ఇంత కాంపన్సేషన్ ఇస్తాను, ఆ పిల్లలకి లేకపోతే ఆ పిల్లాడికో లేకపోతే మీ పరిస్థితి ఏంటో నేను ఒకసారి అర్థం చేసుకోగలను, వాళ్ళ పరిస్థితిని చూసుకొని వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేసుకుంటే అది వేరేగా ఉంటుంది. కానీ ఏం చేశాడు సీదిరి అప్పలరాజు? సీదిరి అప్పలరాజు ఏం చేశాడు? తన కొడుకును రక్షించుకోవడం కోసం తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక కుర్రాన్ని తీసుకెళ్ళి యాక్సిడెంట్ ఈ పిల్లాడే యాక్సిడెంట్ చేశాడని చెప్పి అతని స్టేషన్లో లొంగిపోనిచ్చి అతనికి స్టేషన్ బెయిల్ ఇప్పించాడు. ఇది తప్పు కాదా? నీ దృష్టిలో ఇది తప్పు కాదా? ఇది నేరం కాదా? ఇది మోసం కాదా? న్యాయస్థానంలో సాక్ష్యాధారాలను తారుమారు చేయటం ఎంత ప్రమాదమో, సాక్ష్యాస్తులను కూడా మార్చడం అనేది, అంటే నేరస్తులను కూడా మార్చడం, అభంశ పొందినటువంటి అమాయకుడి మీద ఆ నేరాన్ని మోపటం. ఇక్కడ ఒక వ్యక్తిని చంపి ఒక కుటుంబాన్ని రోడ్డును పడేశాడు, ఇంకొక కుర్రాన్ని అనవసరంగా తప్పుడు కేసు డబ్బు ఆశ చూపించి ఆ కుర్రాన్ని జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాడు. అంటే కేవలం మీ కార్యకర్త, మీ పార్టీ నాయకుడి కుర్రాడి వాడి బాగోగుల కోసం, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండటం కోసం అభంశ పొందినటువంటి 2 కుటుంబాలను రోడ్డును పడేస్తే సిగ్గు లేకుండా వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెడుతున్నావా? అసలు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏం తప్పు చేశాడు? యాక్సిడెంట్లు జరగవా అని అంటున్నావు. అంటే నీ యాక్సిడెంట్ జరిగితే మీ సీదిరి అప్పలరాజు కొడుకు ఒకవేళ అదే పరిస్థితిలో చనిపోతే నువ్వు ఇలాగే మాట్లాడతావా? ప్రభుత్వం కుట్ర చేసింది, ఎవడో తీసుకొచ్చి గుద్దాడు, ఎవడో తెలుగుదేశం పార్టీ వాడు తీసుకొచ్చి గుద్దిచ్చాడు, ఇది హత్య, దీని మీద తేల్చాలని మాట్లాడతారుగా. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి? తన అనుచరుడు అంటే సీదిరి అప్పలరాజు స్పష్టంగా తప్పు చేశాడని తెలుసు, సాక్ష్యాలు తారుమారు చేశాడని తెలుసు, సంబంధం లేని వ్యక్తిని అందులోకి ఇన్వాల్వ్ చేశాడని తెలుసు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ పక్కన పెట్టేసి మావాడు సిపిఆర్ చేయబోయాడు, మావాడు 108 కాల్ చేశాడు అంటే నేను అడుగుతున్నా, అసలు 108కి కాల్ చేసింది అనేది అలాంటి పెద్ద గొప్ప విషయమా? సాధారణంగా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆ చుట్టుపక్కల ఉన్నాడు ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు 108కి. అంటే ఇప్పుడు ఆ 108కి మీ వాడు ఫోన్ చేయడం అది ఒక పెద్ద మానవత్వం లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇంత పెద్ద మానవత్వం ఉన్నటువంటి మనిషిలాగా నువ్వు ఫీల్ అవుతున్నావు, అంతేనా? అరే కనీసం ఒక వ్యక్తి కుటుంబం చనిపోయింది, వాళ్ళు రోడ్డును పడ్డారు అనే బాధ నీకు లేదు, కనీసం నీకు ఆలోచన లేదు, కనీసం నీకు అటువంటి ఆలోచన నీ మైండ్కి తట్టట్లా. ఎంతసేపు ఉన్నా మా వాళ్ళని లోపల పెట్టారు కాబట్టి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి, సింపతిని తీసుకెళ్లాలనుకుంటున్నది అప్పనిచ్చి, శవాల మీద రాజకీయం చేయాలనుకుంటున్నది అప్పనిచ్చి. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? మా వాడికి సపోర్ట్ చేయడం మేము ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి కూడా నువ్వు ఆలోచన చేసుకోవట్లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి అంటే పార్టీయో మీరు ఆలోచన చేసుకోవాలి. నీ మనసు ఎలాగుందంటే నిన్ను నమ్ముకున్న నీ కార్యకర్తలు ఇంకెంత దరిద్రంగా ఉంటారో ఒకసారి అర్థం చేసుకో. ఇలాంటి వాళ్ళకే మళ్ళీ మన అవకాశం ఇచ్చేది. ఈరోజు ఇవాళ నిన్ననో ఎవరైతే బోడే రామచంద్ర యాదవ్ గడు పోయి కలిసి వచ్చాడు, పాపం ఏం చేస్తాడు, తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశాడు. ఎందుకంటే మొత్తం చూస్తున్నారు, ఆయన దీక్ష చేసిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులంతా కూడా అరే మన యాదవులు దీక్ష చేస్తున్నాడు, మన బీసీల కోసం చేస్తున్నాడు, మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులంతా కూడా ఆయన సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు ఆ కుటుంబానికి అన్యాయం జరిగితే మొట్టమొదటిసారిగా స్పందించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ తర్వాత కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు స్పందించారు. చివరికి ఆయన మీద సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తుంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి అక్కడికి వాళ్ళని పరామర్శించి ఏదో మీకు ఒక హౌస్ కట్టిస్తామని చెప్పారు. సరే ఒక రకంగా ఆయనదేం తప్పు లేదులే, ఎందుకంటే ఆయన తప్పు పట్టడానికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెక్కులు పంపిస్తున్నావు కదా, ఈ కుటుంబానికి ఏమి నువ్వు కూడా ఒక 25 లక్షలు మీ పార్టీ తరపున చెక్కు పంపించచ్చు కదా వాళ్ళకి. అలా మాత్రం చేయడు జగన్మోహన్ రెడ్డి. అలా ఎందుకు చేస్తాడు? అలా చేస్తే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి క్రెడిట్ తెలుగుదేశం పార్టీకో వాళ్ళ మిగతా వాళ్ళకో పోయింది. ఇంకా దాని మీద రూపాయి రానప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్ చేయడు. శవాల మీద పేలాలు వేసుకొని ఒగ్గాని అమ్ముకునే టైపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన నాయకులు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ పక్క నుండి 10 సార్లు నువ్వు ఈ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పిన వాడు కనీసం మేజరా మైనరా, వాడి వయసు ఎంత అనేది కూడా నువ్వు సొసైటీకి బయటికి చెప్పకుండా ఏదో పెద్ద మానవతావాదుల్లాగా వాళ్ళ నాన్న చూసి కాపీ చేసి ఎవడో యాక్సిడెంట్ చేసి అక్కడ పడిపోయిన వ్యక్తికి తను సిపిఆర్ చేశారని ఆ కేసు ఏదో మీ మీద నెట్టినట్టు ఫీల్ అవుతున్నారు. మీరు యాక్సిడెంట్లు చేసి మీరు ఇంకొకరి మీద నెట్టి అమాయకుడైన పిల్లల్ని జైల్లో పెట్టించి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి చూశారు. క్రిమినల్ ఆలోచనలు కాదు ఇవి క్రిమినల్ యాక్టివిటీస్ కదా. నీకు దండం స్వామి, నువ్వు రాజకీయాలు ఎప్పుడు విరమిస్తావు కానీ రాష్ట్రానికి బట్టిన శని వదిలిపోయింది, అది మాత్రం వాస్తవ విషయం.